ancient temple. Exhausted. ఆల్మోస్ట్ ప్రతి హిల్ పైన ఒక శివుని టెంపుల్ ఉంటుంది, శివాలయం. దిస్ ఈజ్ నంది, దట్ ఈస్ శివ. యాక్చువల్గా టెంపుల్స్ అంటే ఇవి. ఒక టెంపుల్కి ప్రాశస్త్యత దాని ప్రాచీనతతో వస్తుంది. నువ్వు ఎంత క్రోర్స్ ఖర్చు పెట్టి మోడర్న్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసినా ఆ టెంపుల్ అండ్ డివోషనల్ ఫీలింగ్ రాదు అనేది నా ఫీలింగ్. ఆ ప్రాచీనతతోటే వస్తుంది. కానీ ఇంత ప్రాచీనత, ఇంత చరిత్ర ఉన్నటువంటి ఇట్లాంటి టెంపుల్స్ని విజిట్ చేసేవాళ్ళే ఉండరు. కమర్షియల్గా మారినటువంటి ఈ తిరుమల టెంపుల్ కానీ, కుంభమేళాలు కానీ, వాటికన్ సిటీలు కానీ, వీటికైతే తండోపతండాలుగా వెళ్తారు, ఏదో ఒక ఇబ్బంది అనేది కొని తెచ్చుకుంటారు. క్రౌడ్ ఉన్న చోట గాడ్ ఉంటాడని నేను అనుకోను. రిస్క్ ఉంటుంది అక్కడ. ఈవెన్ అంత క్రౌడ్ ఉన్న టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఆ దేవుని ఫీలింగ్ కూడా కలుగుద్దని నేను అనుకోను. ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. దానికి తోడు మన ఫ్యామిలీనో, చిల్డ్రన్, పెద్దవాళ్ళను తీసుకెళ్ళామంటే ఇంకా దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. దే డివోషనల్ ఫీలింగ్స్ ఇవి కలుగుతాయని నేను అనుకోను. దిస్ ఈజ్ ది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ అవర్ ట్రెక్ నేమ్ తాటికోన. దిస్ ఈజ్ ఎ స్మాల్ లేక్. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ అన్నీ ఆ తాటి చెట్లు ఉండేవన్నమాట. సో ఇప్పటిదిగా వెరీ ఫ్యూ. అందుకని మా వాళ్ళు ఎప్పటి నుంచో దేనికి తాటికోన అని పెట్టారు. బట్ మనం పెట్టిన పేర్లు కాసేపు పక్కన పెడితే ఎన్నో ఇయర్స్ బిఫోర్ కట్టిన టెంపుల్స్ అవి. I give more importance to that. So here, I think కొన్ని ఇయర్స్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి హిల్స్ ఉంటాయని నేను అనుకోను. అది దూరంగా ఉన్న హిల్ గమనించండి, హాఫ్ ఆఫ్ ది హిల్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. వీళ్ళకి ఇక చెరువుల్ని కబ్జా చేస్తారు, కొండల్ని కబ్జా చేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు తెలియనే తెలియట్లేదు అసలు. ఇంత ఫారెస్ట్ ల్యాండ్స్ని, న్యాచురల్ రిసోర్సెస్ని ఇట్లా స్పాయిల్ చేస్తుంటే ఎట్లా ఈ గవర్నమెంట్స్ చూస్తుంటారు? ఏదైనా ఒక చిన్న వస్తువుని దొంగిలించటం ఓకే, ఒక కొండని తవ్వుతున్నారు. అదిగో అట్లాంటివి ఎన్నో ఎన్నో. అదిగో ఆపోజిట్ ఆ హిల్ కూడా. మళ్ళీ మనం డెవలప్ అవుతున్నాం అనేటువంటి ఒక మాట. కొండల్ని ఎంత బాధేస్తుంటే, ఆ రాయికి ప్రాణం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ నొప్పి మాలాంటి నేచర్ లవర్స్కి కలుగుతూ ఉంటుంది. టచ్ చేయకూడదండి కొన్నిటిని. వీఆర్ జస్ట్ టెంపరీ టెనెంట్స్ ఆన్ దిస్ గ్రీన్ ప్లానెట్. యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇట్లానే మనం నెక్స్ట్ జనరేషన్స్కి అందించి వెళ్ళాలి తప్పిస్తే, తల్లి లాంటి భూమిని తవ్వుకుంటూ వెళ్తే ఏం మిగులుద్దండి? ఏం సంపాదిస్తాం, ఏం సాధిస్తాం చెప్పండి? నిజంగా చాలా, దీస్ ఆర్ మై పెయిన్ఫుల్ వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. సో ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ట్రెక్. We are just 2 minutes away from our vehicle parking. ఇక్కడి నుంచి వెళ్ళి తిరుపతిలోని అనదర్ ఫ్రెండ్ సర్కిల్తో ఎంజాయ్ చేయాలి ఈరోజు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.